నీతో. ఆహా మరియా, నీ వందన వచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గెంతులు వేస్తున్నాడు. స్త్రీలలో నీకు ఆశీర్వదింపబడిన దానివి, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించాను? ప్రాణము ప్రభువుని కనపరుచుచున్నది. సర్వోన్నతుడు శక్తిని నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరం వాళ్ళు నన్ను ధన్యురాలందును. నేను ఆమెను అవమానపరచనుండగా రహస్యముగా ఆమెను విడనాడాలి. దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకు. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కలెను. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. ఇది దేవుని వలన కలిగిన దర్శనం. నేను వెంటనే మరియను చేర్చుకుంటాను. అయ్యా, ఇంకా నా వల్ల కాదు. కొంచెం దూరమే మరి, ఓపిక పట్టు. అయ్యా, ఇంకా నా వల్ల కాదు. ఎక్కడన్నా స్థలం ఉంటే చూడు. మరి ఇక్కడ కూర్చో. నేను వెళ్ళి ఉండటకు కొంచెం స్థలం చూసి వస్తా. ఏం కావాలి? అయ్యా, నా భార్య నిండు గర్భవతి. ఈ రాత్రి ఉండుటకు కొంచెం స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలంలో ఏమి లే, వెళ్ళు. హలో, వెళ్ళ నాకు లేదు, మీకేమిస్తే వెళ్ళ. ఏం కావాలి? అయ్యా, నా భార్య నిండు గర్భవతి. ఈ రాత్రి ఉండుటకు కొంచెం స్థలం ఉంటే ఇవ్వగలరా? అయ్యా, ఇక్కడ స్థలం లేదు. అదిగో ఆ పశువుల పాక మారితే. మీకు ఇబ్బంది లేకపోతే మీరు అక్కడ ఉండొచ్చు. మీకు కృతజ్ఞత. పద మరియా, వెళ్దాం. ఇది ఖచ్చితంగా ఒక మహారాజు పుట్టడానికి సూచన. అవును, దీని గురించి మనం మహారాజు దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం.
ఇదిగో ఎదురైన నక్షత్రం. బాబోయ్ ఏంట్రా ఈ సంవత్సరం బాబోయ్ ఏంట్రా ఈ సంవత్సరం చలి ఇంత ఎక్కువగా ఉంది. ఈ చలికి గడ్డ కట్టేసేలాగా ఉన్నాం. సర్లే కానీ వెళ్ళి కట్టెలు గడ్డి తీసుకుని చలిమంటైనా వేసుకుందాం. కడుపు నిండా తిన్నాక ఈ చలికి దుప్పటి కప్ప పడుకుంటే ఎంత బాగుండును. కానీ గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. అవునరా, ఈ చలికి మనల్ని మనమే చూసుకోవడమే ఎక్కువ. అంటే ఈ గొర్రెలను చూసుకోవాలి, ఈ బుడ్డోళ్ళని చూసుకోవాలి. సర్లేరా మీ గొడవ. నిన్నేమనం చూసుకోవాలి, నిన్నేమనం చూసుకోవాలి. నువ్వు మా అమ్మాయిని ఎందుకు చూసుకుంటావు? ఈ బుడ్డోడక మాట కూడా పడడు. సర్లేరా మీ గొడవ ఆపండి. చిన్నోడా వెళ్ళి ఆ గొర్రెలు చూసి రారా. నేనెళ్ళను. కనీసం నువ్వనేరా. అబ్బారా కాయ చెప్పి నేను అరాను. కనీసం నువ్వనేరా. సరేరా. అమ్మో దయ్యం. భయపడకుడి, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వార్త మీకు తెలియజేస్తున్నాను. ఇదిగో దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు యేసు. ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి తొట్టెలో పండుకుని వెంట మీరు చూచెదరు. మనకు రక్షకుడు పుట్టాడంటారా? అవునరా, మనం వెళ్ళి చూద్దాం. పశుల తొట్టేలో పారుండ బెట్టబాడి, పశుల తొట్టేలో పారుండ బెట్టబాడి. శ్రేయసుండు జన్మించు రేయిలు, శ్రేయసుండు జన్మించు రేయిలు. నేడు పాయాక బెత్లహేమ యూరీలో, నేడు పాయాక బెత్లహేమ యూరీలో.
జయము జయము. మేము దర్శించక తిరుపతి ల్యాండ్ వచ్చినారు. ప్రవేశపెట్టుడి. చిత్త మహారాజా. మహారాజా జయము జయము. మీరు వచ్చిన పనేమిటి? రాజుగా పుట్టిన వాళ్ళు ఎక్కడున్నారు? తూర్పు దిక్కున మేము నక్షత్రం చూసి వచ్చాము. మేము ఆయనను పూజింప వచ్చితిమి. యూదుల రాజా, మీరు వెళ్ళండి, మిమ్మల్ని మరలా పిలిచేదము. చిత్తం మహారాజా. ఎవరక్కడ? దేశంలో ఉన్న ప్రజల యాజకులను శాస్త్రాన్ని పిలిపించండి. ఈ గ్యాలు చెబుతున్న ఆ రాజు గురించి ఈరోజు తెలుసుకోండి. జయము జయ మహారాజా జయము జయము. మీకు ఈ గ్యాలు చెబుతున్న యూదుల రాజు ఎక్కడ పుట్టాడో తెలుసా? యూదా బెత్లెహేములోనే ప్రభు. యూదా బెత్లెహేమ. ఏలైనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దాను కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చెను అని ప్రవక్త ద్వారా రాయబడి ఉంది మహారాజా. సరే, మీరు వెళ్ళండి. చిత్తం మహారాజా. ఎవరక్కడ? ఆ గ్యారెని పిలిపించండి. చిత్తం మహారాజా. రాజైన హేరోదునకు జయము. ఆ శిశువు విషయమే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తండి. వెళ్ళండి. చిత్తం మహారాజా. నేను కాక ఇంకొక రాజా అసంభవం. హ, 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 హ. బాలయేసు ఎంత ముద్దుకున్నాడు. రాయేశ్వరులు ఎంత ముద్దుగా ఉన్నారో. రాజా, ఈ చిన్న గొర్రె పిల్లను మీకోసం తీసుకువచ్చాం, స్వీకరించండి. ఇదిగో ఎదురైన దర్శిద్దాం. రాజా, మేము మీ కొరకు బంగారం తెచ్చాము, స్వీకరించండి.
సాంబ్రాణి చట్టం స్వీకరించండి. రాజా మీకు బోధకు చట్టం స్వీకరించండి. Lord.